ఎన్ఎస్ఎఫ్డిసి కార్ల రుణమాఫీ కొరకు అభ్యర్థులు మరియు సీజ్ చేసిన కార్లు వెంటనే తిరిగి ఇవ్వాలని కాకినాడ కలెక్టరేట్ ముందు ఆందోళన. ఎస్సీ అభ్యర్థులకు వాళ్ళ కాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో ఆనాడు ఎస్ఎస్ఎఫ్డిసి కార్లను రూపాయలు అందించడం జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంటికి వచ్చి సుమారుగా 15-18 మంది వచ్చి కార్లను తీసుకెళ్లారు. ఎంతవరకు సమంజసమని నాయకులు కుస్మే ప్రవీణ్, ఎస్సీ నాయకులు సిద్ధాంతపు కొండబాబు, ఏనుగుపల్లి కృష్ణలో తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని లబ్ధిదారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏప్రిల్ 30 వరకు మాకు సమయం ఉన్న ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, ఈడీలు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వారు వచ్చి మాపై జూలూరు ప్రదర్శిస్తున్నారని, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్ల లబ్ధిదారులు, ఎస్సీ నాయకులు తదితరులు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. 2016 నుంచి 2019 సంవత్సరం వరకు మాకు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితులు ఒక ఉన్నత జీవనాన్ని సాగించాలని చెప్పేసి మాకు ఇన్నోవా కార్లు, ఇత్యోస్ కార్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు కార్లు ఇచ్చిన ఆనతి కాలంలోనే కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని అతలాకుతలం చేసింది. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ క్రమంలో మేము వాయిదాలు కట్టలేక మా వాయిదాలు తడిసి మోపుడైనవి, దానికి వడ్డీలు అన్నీ వేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం, పాతాలో కూరుకుపోయాం. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత జగన్ ప్రభుత్వంలో కానీ లేదా అంతకుముందు కానీ మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని భయంకరమైనటువంటి బాధకు లేదా వేదనకు గురి చేస్తూ మా పైన దాడులు చేస్తున్నారు. నిన్నటికి నిన్న 7 కార్లు సీజ్ చేశారు. 7 కార్లలోనూ 18 మంది మనుషులు వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇతరత్ర అధికారులు 18 మంది వచ్చి ఇంటి దగ్గర భయభ్రాంతులకు గురి చేసి వారు కారును పట్టుకోవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, దయచేసి అయ్యా ప్రభుత్వంలో ఉన్న పెద్దలారా, ప్రభుత్వ అధికారులారా, దయచేసి మా వేదనను మీరు అంగీకరించండి, గుర్తించండి, ఒక్కసారి వినండి. మేము మా జీవనోపాధి కోసం మేము అడుగుతున్నాం, పోరాటం చేస్తున్నాం. మీరు వేల కోట్ల రూపాయలు బడాబాబులకు ఉచితంగా రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సుజనా చౌదరికి 6,500 కోట్ల పైసలకు రుణమాఫీ చేశారు. అలాగే దుబ్బి రామిరెడ్డికి 5,450 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇంకా ఇతరత్ర వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మా రుణం ఎంతండి? కేవలం 65-70 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు 10 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మా జీవితాలు వెలిగించాం, మా జీవితాలు బాగు చేశామని చెప్పేసి మీరు ఏదో గొప్ప పని చేసినట్టు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పేపర్లో పోస్టర్లో వేసుకుని తిరుగుతున్నారు. 65 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారే. ఎకరం ప్రజల భూమిని, ప్రజల ఆస్తులను ఎకరం 99 పైసలకే బడాబాబులకు, కార్పొరేట్ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. మిత్రులారా, మా వేదనను, మా ఆవేదనను ఒకసారి అర్థం చేసుకోండి. మేము బ్రతకడానికి మేము మిమ్మల్ని బ్రతుకులాడుతున్నాం. మా జీవనాన్ని, మా పిల్లం బిడ్డల్ని, మా వెనుకున్నటువంటి మా పిల్లల్ని చదివించుకోవడానికి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కలెక్టర్ గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈడీ మీకు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టుల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోంచి ఏ జిల్లాలోనూ చెక్ బౌన్స్ కేసులు లేవు, ఏ జిల్లాలోనూ ఈ విధమైనటువంటి దాడులు లేవు. కేవలం కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ఈడీ సత్యవతి గారు మాత్రమే ఈ విధమైనటువంటి దాడులకు దళితుల పైన ఎగబడ్డారు. దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు అపోజిషన్లో ఉండగా మీ పుత్రులైనటువంటి